పరలోకమందున మా కన్న తండ్రి నాయన, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో నాయన, నీ విలువైన మాటల్లోనికి నాయన మేము వెళ్ళబోతుండగా మా హృదయాలను నాయన నీ వైపు సిద్ధపరచుకుని నాయన, మీరు విత్తనైన వాక్యాన్ని నాయన మా హృదయంలో నిలుపుకొని నాయన, అటు వాక్యానుసారంగా మా బ్రతుకులను కట్టుకొనుటకు నాయన మీ యొక్క ఆత్మ సహాయాన్ని, నీ బలాన్ని మాకు అనుగ్రహించండి నాయన. నీ విలువైన ఉన్నతమైన మాటలోనికి వెళ్ళబోతుండగా మమ్మల్ని మేము సరి చేసుకుని నాయన, ఉన్నతంగా నీ మాట కట్టుబడి మా బ్రతుకులు లోబర్చుకొని అటు జ్ఞానమును బుద్ధిని అనుగ్రహించమని, అలాగే నేను చెప్పనైనా నాకు నాయన నీ యొక్క ఆత్మసాయాన్ని అనుగ్రహించినాను. నీ విలువైన మాటలు నాయన వివరించగలుగుట ఒకటి కృపను మహద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి నాయన. నన్ను నేను తగ్గించుకుని నాయన నీ వాక్యాన్ని హెచ్చించుటకు నీ కృపను అటు సహాయం అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున యొక్క ప్రార్థనములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. కుడి వచ్చిన మీ అందరికీ ఉన్న ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటానండి. మరి గత 2 వారాల క్రితం మనం ఏం మాట్లాడుకున్నాం చెప్పండి? దేని గురించి మాట్లాడుకున్నాం? మనము ఏ విషయాల గురించి మాట్లాడుకున్నాము? దేని గురించి అంటే మర్చిపోయారా? దేని గురించి మాట్లాడుకున్నాం? సరే చూద్దాం మళ్ళీ ఒకసారి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24 నుండి ఒకసారి చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 24వ వచనం నుండి. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను, ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనం విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడిను. అప్పుడు ఇంటి యజమాని దాసుని అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనం విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చింది అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుట నీకు ఇష్టమా అని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. కోతకాలం వరకు రెండింటినీ కలిసి ఎదగనీయుడు. కోతకాలం అందు గురుగులను ముందుగా గూర్చి వాటిని కాల్చివేట కట్టలు కట్టి గోధుమలు నా కొట్టులోనికి చేర్చిపెట్టని కోతగాంటతో చెప్పుదు నేను. ఏం చెప్పుకున్నామండి? మరి దేని గురించి చెప్పుకున్నాము? గురుగుల గురించి. అంటే సంఘములోనే పెరుగుతూ, సంఘములోనే ఉంటూ, సంఘ బిడ్డలుగా అంటే క్రైస్తవులుగానే ఉంటూ, క్రైస్తవులు మేము అనుకుంటూ క్రైస్తవులు కాని వాళ్ళు అంటే వీళ్ళని ఏమంటున్నారంటే, దేవుని భాషలు చెప్పాలంటే గురుగులు అంటే గోధుమలు గురుగులు రెండు ఎలా పెరుగుతాయంట? పక్క పక్కనే పెరుగుతాయి. అవి గోధుమల గురుగులు అని ఎప్పుడు తెలుస్తుంది? కోతగాండ్రు వచ్చి తన పని చేసేటప్పుడు, ఆ కోతగాండ్రు తన పనిని ముగించేటప్పుడు అప్పుడు అనేది అవి గోధుమల గురుగులు అనేవి బయటపడతాయి, వాటి యొక్క లక్షణాలను బట్టి. అలాంటి కొన్ని లక్షణాలు మరి మనము చూసుకున్నాం గత వారాల్లో. అలాగే ఈరోజు అంటే గురుగులుగా ఉండేవారిలో ఇంకొక లక్షణం ఏంటంటే వాళ్ళు సుఖంగా జీవించేవాళ్ళు, అంటే సుఖంగా ఉండేవాళ్ళు. గురుగులు సంఘంలో ఉంటారు కానీ ఎలాంటి పెయిన్ మాత్రం, ఎలాంటి బాటను మాత్రం వాళ్ళు తీసుకోవాలన్నమాట. ఎలాంటి నొప్పి, ఎలాంటి ఇబ్బంది అనేది వాళ్ళకు ఇష్టం ఉండదు. దేవుని వాక్యాన్ని గురించి, దేవుని వాక్యం విషయంలో ఎలాంటి చింత కూడా ఉండదు. వీళ్ళు ఎందుకు వస్తారంటే చెప్తున్నారు, యేసుక్రీస్తు వారి స్వయంగా మాట్లాడుతూ. ఒకసారి చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయము 25వ వచనం. ఒకసారి చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయము 25వ వచనంలో మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు వారు. 24వ వచనం చూడండి. యోహాను దూతలు వెళ్ళిన తర్వాత ఆయన యోహాను గూర్చి జనసమూహంతో ఇలాగూ చెప్పసాగాను, మీరు ఏమి చూసినా అరణ్యమును వెళ్ళితిరి, గాలికి కదులుచున్న రెల్లున మరేమి చూడ వెళ్ళితిరి? ఏంటంట? సన్నపు బట్టలు ధరించుకుని వానిన, ఇదిగో ప్రశస్త వస్త్రములు ధరించుకొని ఏంటంట? సుఖముగా జీవించువారు ఏంటంట? రాజగృహములలో ఉందురు. ఏంటంటే మనిషి యొక్క ఆలోచన ధోరణి అనేది ఎలా ఉంటుందంటే
సంఘంలో పెరుగుతున్న వారిలో, అంటే మేము కూడా గోధుమలమే, అంటే మేము కూడా క్రైస్తవులమే అని చెప్పుకునే వారిలో ఇంకొక అబద్ధం, అంటే గురువు యొక్క లక్షణం ఏంటంటే, వాళ్ళ యొక్క లక్షణం ఏంటంట, ఏం చూడడానికి వెళ్తారంట. అక్కడ చెప్తున్నారు యేసుక్రీస్తు వారు, మీరు ఏమి చూడ వెళుతున్నారు అంటే ఏమని చెప్తున్నాడు అక్కడ, సన్నపు బట్టలు ధరించుకున్న వారిన ఇదిగో ప్రశస్త వస్త్రములు ధరించుకొని సుఖముగా జీవించేవారు ఎక్కడ ఉంటారంట, రాజగృహాలు. అంటే గురువుల యొక్క ఇంకో లక్షణం ఏంటంటే, వాళ్ళు వెళ్ళేది ఎందుకంటే సంఘంలో ఎందుకు చెప్పండి, ఎందుకు, మా గొప్పతనాన్ని మేము చూపించుకోవాలి, మా ఉందాతనాన్ని మేము చూపించుకోవాలి. చూడు, చిన్న చిన్న సంఘాలకు రావాలంటే ఇష్టపడరు. ఎలాంటి సంఘాలు ఉండాలి చెప్పండి, ఎలా ఉండాలి సంఘం అంటే, గొప్పగా ఉండాలి. ఒక 1000 మంది ఉండాలి, ఒక 2000 మంది, ఒక 10,000 మంది, ఒక 1,00,000 మంది ఆరాధన చేసేలాగా ఉండాలి, ఒక 1,00,000 మంది కూడుకోవాలి. వాళ్ళ వస్త్రాలు ఎలా ఉండాలి, ఎలా ఉండాలంట, ప్రశస్త వస్త్రములు. అలా ఉంటేనే మాకు అక్కడ వాక్యం అనేది అబ్బుతుంది, వాక్యం అనేది వస్తుంది, వాళ్ళే కరెక్ట్గా చెప్తారు. అక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడి చెప్తున్నాడు, యోహాను గురించి మీరు ఎందుకు వెళ్ళారు, అక్కడికి వెళ్ళడానికి గల కారణం ఏంటి, అసలు ఏం చేద్దామని వెళ్ళారు అని మాట్లాడుతూ చెప్తున్నాడు. ఏంటంట, మీరు గాలికి కదులుచున్న రెల్లును చూడడానికి వెళ్ళారా, మరి ఏం చూడడానికి వెళ్ళారు, అక్కడ ఏం చూడడానికి వెళ్ళారు, ప్రశస్త వస్త్రములు ధరించుకుని వారు ఎక్కడ ఉంటారంట, సుఖముగా జీవించువారు. ప్రశస్త వస్త్రాలు ధరించుకుని ఎలా ఉంటారంట, సుఖముగా జీవించారు. ఎక్కడ ఉంటారు, రాజగృహాల్లో ఉంటారు. మరి ఇక్కడ బాప్తిసము యోహాను గారు ఎక్కడున్నారు, మరి ఎక్కడున్నారు, ఎక్కడున్నారండి, అరణ్యంలో ఉన్నారు. మరి ఆయన వస్త్రాలు ఏంటి, మరి ఆయన వస్త్రాలు ఏంటండి, ప్రశస్త వస్త్రాలా, ఏం ధరించుకున్నాడు మరి ఆయన ఒంటి మీద, ఒంటె చర్మం, అవునా, ఒక తోలు దట్టనిది ఆయన ధరించుకొని ఉన్నాడు. అలాంటి తోలు దట్టి ధరించుకుని ఉన్నాడు. వాళ్ళందరూ ఆత్రపడేది, చాలామంది ఆత్రపడేది, ఆరాటపడేది ఎందుకంటే గొప్ప వాళ్ళుగా ఉండాలంటే, గొప్ప గొప్ప వాళ్ళుగా, గొప్ప వాళ్ళని చూడడానికి. చాలామంది చూడండి ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది ఏంటంటే, గొప్ప గొప్ప వాళ్ళతో ఫోటో దిగడము. వాక్యం అనేది మనకు ఎంతవరకు వస్తుంది, ఎంతవరకు అర్థమవుతుంది అనే విషయాన్ని పక్కకు పెట్టేస్తారు. ఇంకా గురువుల యొక్క లక్షణాలు ఏంటంటే, వాళ్ళతో ఎలాగైనా లోకంలో వాళ్ళు ఎలాగైతే ఉన్నారో, ఒక్కొక్కరికి అభిమానం అనేవాళ్ళు అంటారు. ఏంటి అభిమానుకున్న టార్గెట్ ఏంటంటే ఏంటి చెప్పండి, వాళ్ళ యొక్క లక్షణాలు ఏంటి, అభిమానుకున్న లక్షణం ఏంటి, నాకు ఇష్టమైన అతనితో ఆమెతో నేను ఏం చేయాలి చెప్పండి, ఫోటో దిగాలి. ఇంకా సెల్ఫీ అనేది, ఇప్పుడు సెల్ఫీలు అనేవి ఫ్యాషన్ అయిపోయాయి, సెల్ఫీలు దిగాలి, నేను కూడా గొప్పగా కనబడాలి, ఊందాగా కనబడాలి అంటే సంఘంలో ఉంటూ ఇలాంటి లక్షణాలు ఉంటాయి. వాళ్ళు కూడా క్రైస్తవులు అని చెప్పుకుంటారు, కానీ ఏంటి ఈ లక్షణం అనేది క్రైస్తవులకు సంబంధించింది కాదు. ఏం లక్షణం మరి, ఏం లక్షణము, గురువుకు సంబంధించిన లక్షణము. సుఖంగా జీవించాలనుకోవడము, ఏమాత్రము ఇబ్బంది పడకపోవడము, ఉన్నతంగా గొప్పగా దర్జాగా జీవించాలనుకోవడము. ఎప్పుడైనా సరే గొప్పవాళ్ళు అనేవాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి, అంటే తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడతారు. మరి నువ్వు ఎక్కువగా అధికంగా స్థానాన్ని కోరుతున్నావు అంటే ఏమైనట్టు, నువ్వు క్రీస్తు చెప్పిన ఆజ్ఞను నువ్వు మీరుతున్నావు, పాటించట్లేదు. అంటే ఎక్కువ కోరుకునేది ఏంటంటే మనుషులు ఏంటి, బాహ్య అలంకరణ, బాహ్య వస్త్రాలంకరణ. వాళ్ళని చూసి వీళ్ళు కూడా ఏం చేస్తారు చెప్పండి, వాళ్ళలాగా రెడీ అవ్వడానికి ఇష్టపడతారు, వాళ్ళలాగే సుఖంగా జీవించడానికి ఇష్టపడతారు. అసలు వెళ్ళేది ఎందుకు, అసలు సంఘానికి వెళ్ళేది ఎందుకు, సంఘానికి ఏమి నేర్చుకోవడానికి వెళ్తున్నారు? అక్కడ యేసుక్రీస్తు వారు అడుగుతున్నది ఏంటంటే, మీరు అసలు ఎందుకు వెళ్తున్నారు? సన్నపు వస్త్రములో ఏంటంటే అక్కడ మాట్లాడుతూ సన్నపు బట్టలు ధరించుకుని వానిన వాళ్ళు ఎక్కడ ఉంటారంట, ఇదిగో ప్రశస్త వస్త్రములు ధరించుకొని సుఖముగా జీవించువారు ఎక్కడుంటారంట, రాజగృహాల్లో ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు ఇంకా అనేక రకాలైన ప్రశస్త వస్త్రాలు కనబడతాయి. మరి మీరు ఎందుకు వస్తున్నారు సంఘానికి రావడానికి గల కారణం ఏంటి? చాలామంది ఆసక్తి చూపే ఎందుకంటే, అబ్బో పాస్టర్ గారు ఏంటంట వారం కొత్త ఫ్యాషన్ అనే డ్రెస్లు అనేవి వేసుకొస్తూ ఉంటారు. వాటి విల చాలా వెచ్చుగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. మా అయ్యగారు ఎంత వాల్యూవైన బట్టలు ధరిస్తారో తెలుసా, ఎంత వాల్యూవైన వాచ్ ధరిస్తారో తెలుసా, ఎంత వాల్యూవైన షూ ధరిస్తారో తెలుసా. అసలు సంఘానికి వెళ్ళేది ఎందుకు, ఏం నేర్చుకోవడానికి వెళ్తున్నారు, సంఘంలో ఏం నేర్చుకుంటున్నారు, సంఘానికి వెళ్ళేది ఎందుకు, అసలు సంఘంలో
క్రీస్తును నేర్చుకోవడానికి వెళ్తున్నారా, ఇంకేదైనా మరో విధంగా నేర్చుకోవడానికి వెళ్తున్నారా అంటే ఏమవుతుందంట? సంఘము గలిబిలైపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయిందంట? సుఖంగా జీవించిన ఆయనకు చూసి ఆయనలాగా నేను జీవించాలి, ఆయనలాగా నేను ఉండాలి, ఆయనలాగా నేను 10 మందిని చేతికి ఉంచుకోవాలి, ఆయనలాగా చెప్తే వినేవాళ్ళ నాకేంది ఉండాలి 10 మంది. యేసుక్రీస్తు బోధ ఎక్కడ కూడా అలా లేదండి, లేదు. ఎప్పుడైనా సరే తనను తాను తగ్గించుకొని ఉన్నాడు. మరి ఏ విధంగా మారిపోయింది బోధ, ఏ విధంగా అలవాటు అయిపోయారు అంటే ఎలా అలవాటు అయిపోయారు? అందరూ సుఖంగా జీవించడానికి, అంతే, సుఖంగా ఉండాలి, కంఫర్ట్. ఏ విధంగా చూడు, నా వరకు నేను ఎలా ఉండాలి? సుఖంగా ఉండాలి. వాక్యం నా దగ్గరికి రావద్దు, నన్ను దాకొద్దు, నేను వాక్యానికి బందీ కావద్దు, నా విచ్చలవిడితనం అనేది నాకే ఉండాలి, నా ఇష్టమైన రీతిగా నేను బ్రతుకుతాను. ఇదిగో అలా జీవించే వాళ్ళందరూ ఎక్కడ ఉంటారంట? రాజగృహాల్లో ఉంటారు. ఇంకో మాటను చూసుకుందాం. చూడండి, లూకా సువార్త 16వ అధ్యాయము 25వ వచనం. లూకా సువార్త 16వ అధ్యాయం 25వ వచనం మనకు అందరికీ తెలిసిన విషయమే. చూడండి ఒకసారి, 16:25 లూకా సువార్త. అందుకు అబ్రహాము, కుమారుడా, నీ జీవితకాలం అంతయు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించునని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. ఏంటంట? ఎప్పుడైతే నువ్వు సుఖాన్ని కోరుకుంటావు, ఎప్పుడైతే నువ్వు సుఖానికి అలవాటు పడతావో ఏమవుతుందంట? నీకు నెక్స్ట్ వచ్చేది ఏంటంటే యాతన. దేవుని ఇష్టానుసారంగా ఎప్పుడైతే నీ బ్రతుకు అనేది మలుచుకోకుండా నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి ఇష్టపడతావు, అప్పుడు ఏమంటాడు దేవుడు కూడా? నీ ఇష్టమైనట్టు నువ్వు బ్రతికావు, నీ ఇష్టమైన రీతిగా నువ్వు బ్రతికావు, నా ఆలోచన చొప్పున నువ్వు ఎప్పుడు కూడా బ్రతకలేవు. అప్పుడు నేను ఎప్పుడు నిన్ను అభ్యంతరపరచలేదు. నువ్వు ఇలా చేయొద్దు, అలా చేయొద్దు అని దేవుడు ఏమైనా కట్టలు ఇస్తాడా? చెప్తాడా? నువ్వు ఏమైనా చేస్తుంటే ఆపుతాడండి? నువ్వు ఇలా చేసేది తప్పని ఆపుతాడా? నీ దగ్గరకు వచ్చి ఆపుతాడా? ఆపడు. అది నీ ఇష్టం, నీ సొంతమే కాదు, నీ ఇష్టం. నువ్వేమైనా చేసుకో. నీ జీవితం ఉన్నప్పుడు నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తావు. జీవితం ముగిసిన తర్వాత ఏమవుతుంది? నువ్వు చేసిన దానికి ప్రతిఫలం అనేది కంపల్సరిగా వస్తుంది. అక్కడ మాట్లాడుతూ చెప్తున్నాడు ఏంటంటే, అందుకు అబ్రాహాము, కుమారుడు అనే జీవితకాలం అంతా ఏంటంట? నీకు ఇష్టమైనట్టు నువ్వు ఏం చేసావు? సుఖాన్ని అనుభవించావు. నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికేసావు. ఎవరి గురించి ఆలోచించలేదు, ఎవరి గురించి నీకు అవసరం లేదు అసలు. నీ ఇష్టమేదో నువ్వు నెరవేర్చుకున్నావు, నీ కోరికలు నువ్వు నెరవేర్చుకున్నావు, అయిపోయింది. ఇప్పుడు మరలా కొత్తగా నాకు యాతన వస్తుందా అనేది నీకు అనడం ఏంటది? అది తప్పు విషయం. ఏం చేశాడు లాజరు? ఏం చేశాడు? ఇబ్బంది పడ్డాడు. లోకంలో ఉన్నప్పుడు ఇబ్బంది పడ్డాడు, చాలా యాతన పడ్డాడు. ఆయన నీతిగా జీవించాడు, కానీ నువ్వు అలాంటిది ఏది కూడా పట్టించుకోకుండా నీ బ్రతుకులో బ్రతికేసావు. మరి మన జీవితాలలో యాకోబు గారు రాసి చెప్తున్నారు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. మీరు ఏంటంటే భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినమునందు మీ హృదయములను ఏంటంట? పోషించుకుంటున్నారు. ఏం చేస్తున్నారంట? వదదినమందు ఏంటంటే మీ హృదయాలను పోషించుకుంటున్నారు. ఏం చేసుకుంటున్నారు? బాగా ఏమవుతుందంటే అక్కడ చెప్పేసి, సుఖభోగస్తులై, సుఖముగా అంటే జీవితాలు ఏమైపోయింది? ఎవరు కూడా ఇబ్బంది పడడానికి ఇష్టపడడం లేదు. చూడండి, ఒక పాత దినాలు చూడగలిగితే ఈనాటి దినాలకు మనకు చాలా సుఖాలనే వచ్చేసి ఉంటాయి. ఎందుకంటే మనం కోరుకున్న లైఫ్ కంటే ఎక్కువగానే ఏం చేస్తున్నాం? మనము అనుభవిస్తున్నాం. మనం ఉన్న స్థితి కంటే, మునుపటి ఉన్న స్థితి కంటే ఇప్పుడు ఉన్న స్థితి ఏంటి చెప్పండి? గొప్పగానే ఉందా, లేకుంటే ఇక దిగజారిందా చెప్పండి? పాత జీవితానికి ఈ జీవితానికి దిగజారిందా, లేకుంటే ఏమైనా గొప్పగా అయిపోయామని చెప్పండి? దిగజారిన స్థితిలో ఎవరు ఉన్నారా చెప్పండి? ఇప్పుడు ఎలా ఉన్నారు చెప్పండి? సుఖంగా జీవిస్తున్నారు, లేకుంటే అప్పటి కష్టాలే ఇంకా ఉన్నాయి చెప్పండి? ఒకనాటి మునుపటి జీవితాలు ఒక 10 సంవత్సరాలు వెనుకకి వెళ్ళండి. ఆ 10 సంవత్సరాల జీవితం ఇంకా మీరు ఎలాంటి దానిలోనే ఉన్నారా, లేకుంటే ఏమైనా సుఖం అనేది పెరిగిందా చెప్పండి? పెరిగిందా, పెరగలేదు సుఖం అనేది? ఒకప్పుడు చూస్తే ఏంటండి, అప్పుడు పాత జీవితాలు చూస్తే వాళ్ళకి ఏంటి?
కాలినడకన వెళ్ళేవారు నడుచుకుంటా, అవునా కదా? ఒక 20 సంవత్సరాలు వెనుకకి వెళ్ళాము అనుకోండి, ఏంటి చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలని ఏంటి చెప్పండి వాళ్ళకు? బస్సులనే ఏం చేయాలి? కాలినడకన వెళ్ళేవారు. ఓకేనా? కొద్ది జీవితాలు రాగానే ఏమైపోయింది చెప్పండి, ఇప్పుడు బస్సులు అనేవి అవైలబుల్ అయిపోయిందా? బస్సులు అనేవి వచ్చిన తర్వాత ఏమైపోయింది చెప్పండి, ఇప్పుడు ఎవరి వాళ్ళకి ఏమైపోయింది చెప్పండి, సొంతంగా వెహికల్స్. ఇప్పుడు ఎవరు కూడా బస్సులలో వెళ్ళడానికి ఇష్టపడరు. ఎందుకు? సుఖం అనేది ఎక్కువైపోయింది. ఎందుకంటే బస్సులో వెళ్ళాలంటే ఏంటి చెప్పండి, ఇప్పుడు టైం అనేది వేస్ట్. అలాగే ఇంకేంటి, వీళ్ళ మధ్య నిలబడాలి, లేకుంటే వాళ్ళ మధ్యలో ఏదో ఒత్తుకొని ఉండిపోవాలి. ఎందుకు అంత అవసరం ఏంటి? మనమే సొంతంగా వెహికల్ కొనుక్కున్నాం, ఇంకేంటి ఇంకా ఎందుకు ఇవన్నీ ఎందుకు చెప్పండి? సుఖంగా జీవించడానికి, లోకంలో సుఖంగా జీవించడం పర్లేదు, కానీ దేవుని దగ్గరకు వచ్చినా కూడా ఏంటి చెప్పండి, ఇలాంటి సుఖాలనే వెతుక్కోవడము. లోకంలో సుఖం వెతుకుతున్నాం అంటే ఓకే, కానీ ఏంటి, దేవుని దగ్గరకు వచ్చినా కూడా సుఖాన్ని వెతుకుతున్నారు. చూడండి, కంఫర్ట్ అంటే ఏది నచ్చితే దాన్నే ఎంచుకోవడము. మిగిలినంత ఏంటి, మనకి ఏదైతే ఇబ్బంది పెడుతుందో, మనకి ఏదైతే నచ్చకుండా ఉంటుందో వాక్యాన్ని దాన్ని ఏం చేస్తున్నారు చెప్పండి, అబ్బే ఈ వాక్యం నాకు కాదండి, అబ్బే ఈ వాక్యం నాకు అవసరం లేదు, అది తెలిసినా మనకు తగులుతుందని తెలిసిన దాన్ని ఏంటి నెగ్లెక్ట్ చేయడము, పట్టించుకోకపోవడం. ఇదన్నీ ఏంటంటే అక్కడ చెప్తున్నాడు, ఏంటంటే ఏమని చెప్తున్నాడు, మీరు భూమి మీద సుఖముగా జీవించి ఏంటంట భోగాసక్తులై, అంటే మీ ఇష్టాలకు మీరు బానిసలైపోయి, మీ కోరికలు మీరు ఏమైపోయారు, అణుచుకోలేక వాటికే బానిసలుగా మారిపోయి ఏమైపోతున్నారు, మీ హృదయాలను ఏం చేసుకుంటున్నారు, పోషించుకుంటున్నారు. దేవుని మాట కంటే మీకు అవే ఎక్కువైపోయాయి. మీ కోరికలు, మీ ఇష్టాలు, మీకు కావలసినవన్నీ మీకే నచ్చుతున్నాయి. అవి దేవునికి ఇష్టమా కాదనేవి అవసరం లేదు. అవన్నీ పట్టించుకునే స్థితిలో లేరు. ఇవన్నీ ఎందుకు చెప్పండి, భోగాసక్తి. సుఖంగా జీవించాలి, దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకొని జీవించగలుగుతారా చెప్పండి? సుఖంగా జీవించగలుగుతారా? దేవుడు చెప్పిన మాట ప్రకారంగా, దేవుడు చెప్పండి ఈ మాట ప్రకారం నేను ఫాలో కావాలంటే సుఖంగా జీవించగలుగుతారా చెప్పండి? హృదయంలో ఉంటుంది సుఖం, బయటికి బాహ్యంగా ఎలా ఉంటుంది చెప్పండి? లోపల హృదయం అనేది ఆనందంగా ఉంటుంది, ఆత్మ అనేది ఆనందంగా ఉంటుంది, కానీ బాహ్యంగా ఎలా ఉంటుంది చెప్పండి? ప్రతి దానిలో కూడా ఎలా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. కానీ ఆ జాగ్రత్త అనేది మన జీవితాల్లో లేకుండా పోతుందంటే ఏమన్నట్టు చెప్పండి? అన్నిటిని కూడా ఏం చేస్తున్నాం మనము, తేలికగా చాలా చులకనగా తీసుకుంటున్నాము. చులకనగా ఏం కాదులే, పర్వాలేదు, అందరూ కూడా ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు. ఈ యొక్క లక్షణం ఏంటంటే గురుగుల యొక్క లక్షణం. ఇది గురుగుల యొక్క లక్షణము, సంఘంలో పెరుగుతున్న గురుగుల యొక్క లక్షణం ఇదంతా. అంటే పర్లేదు, నేను ఒక్కనే కాదు కదా, ఇంకా నాతో పాటు చాలామంది ఉన్నారు కదా ఇలా చేసేవాళ్ళు. నేను ఒక్కనే ఇలా చేస్తున్నానా, వాక్యానికి విరుద్ధంగా నేను ఒక్కనే ప్రవర్తిస్తున్నానా, నాతో పాటు ఎంతమంది చేయట్లేదు, ఎంతమంది నేను చూస్తున్నాను. సంఘంలో ఉన్నప్పుడే ఉంటారు, సంఘం దాటాలంటే మరలా వాళ్ళ జీవితం వాళ్ళది, వాళ్ళ స్వతంత్రం వాళ్ళది. అలా నేనుంటే తప్పేంటి అంటే ఏం చేస్తున్నారు చెప్పండి? హృదయాలను ఏం చేస్తున్నారంట, పోషించుకుంటున్నారంట. హృదయాలను ఏం చేసుకుంటున్నారంట, సుఖముగా భూమి మీద జీవించి సుఖముగా ఏంటంటే బద్ధదినమందు మీ హృదయాన్ని ఏం చేసుకుంటున్నారు, పోషించుకుంటున్నారు. వాటన్నిటి కూడా హృదయానికి ఏం చెప్తున్నారు చెప్పండి? చేసిన ప్రతి తప్పు కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? సర్ది చెప్పుకుంటున్నారు. ఏం కాదు, పర్లేదు, ఏంటి ఇంకా టైం ఉంది కదా, ఇంకా చాలా టైం ఉంది, నా టైం అనేది ఇంకా అయిపోలేదు కదా, ఇప్పుడే చనిపోతానా, ఇప్పుడే నా కాలం అనేది ముగిసిపోతుందా, ఇంకా చాలా రోజులు ఉంది, మారదాం ఈ ఒక్క రోజులోనే అయిపోదు కదా. ఇదిగో మొన్న తప్పు చేశాను ఏమైనా అయిందా, నిన్న చేశాను ఏమైనా అయిందా, ఇదిగో ఈరోజు చేశాను ఏమైనా అయిందా, ఏం కాలేదు కదా. ఇంకా 10 రోజులు చేసిన ఏం కాదు, 10 రోజుల తర్వాత మానుతానులే, ఇంకో నెల రోజుల తర్వాత మానిపోతానులే. ఇదంతా ఏంటంట, భూమి మీద ఏం చేస్తున్నారు, భోగాశక్తులు ఏం చేస్తున్నారంట, సుఖముగా జీవించడం అనేది నేర్చుకున్నాడు మనిషి. వాక్యానికి విరుద్ధంగా, వాక్యం అనేది పట్టించుకోకుండా నాకు అవసరం లేదు, వాక్యం ప్రకారం బ్రతికితే ఎవరు బ్రతుకుతారు చెప్పండి? బ్రతకగలుగుతారా, నిలబడతారా అనేది బాగా ఏం చేస్తున్నాడు మనిషి, అలవాటు చేస్తున్నాడు. అంతే, వాక్య ప్రకారం ఎవడు కూడా జీవించలేడు, అది అసాధ్యం. అని ఏం చేసుకున్నాడు, తనను తానే దృఢపరుచుకున్నాడు. అంతే, ఇక వాక్య ప్రకారం ఎవడు కూడా జీవించలేడు. కాబట్టి ఏం చేయాలి, ఇలాగే బ్రతకేయాలి. ఏదో కొద్ది రోజులు ఇలా నడిపిస్తే ఏమవుతుంది, అయిపోతుంది, అందరితో పాటు నేను అయిపోతుంది. కొద్ది రోజులు అయితే ఇలాగేంటి, బాప్తిసం తీసుకున్నాను, సంఘంలో కానికేస్తున్నాను, ప్రతి కార్యక్రమానికి హాజరవుతున్నాను, ఇంకో సభల్లోనికి వెళ్తున్నాను, అన్నింటిలోనికి వెళ్తున్నాను కదా, ఇక దేవుడు నన్ను కాకుండా ఇంకెవరు తీసుకుంటాడు?
చాలామంది నాలా ఉండట్లేదు, నాలా రావట్లేదు, సంఘానికే రారు, కానుకలే ఇవ్వరు, సభలకే హాజరు గారు, ఏ విషయాన్ని వినరు. నేను ఇన్ని విషయాలు వింటున్నాను కదా, వినడం వల్ల ఎవరికి ఉపయోగం చెప్పండి? ఉపయోగం ఏమన్నా? నువ్వు వినడం వల్ల, రావడం వల్ల, కానుకేయడం వల్ల, ఇంకేదో చేయడం వల్ల ఏం ఉపయోగం ఉంటుందో చెప్పండి? ఏం ఉపయోగం చెప్పండి? మన జీవితాలు అనేవి సరిగా కట్టుకోకపోయినప్పుడు, వాక్య ప్రకారంగా మన జీవితాలు నడవనప్పుడు మనం ఎన్ని చేస్తే ఏం లాభం చెప్పండి? వాక్యంలో ఉన్న జీవితాలు, బైబిల్లో ఉన్న జీవితాలు మన లోపల కనబడకపోతే మనం ఎన్ని చేసినా ఏం లాభం చెప్పండి? అవన్నీ ఏమైపోతాయి చెప్పండి? వృధానే. అవి ఎంత ఏమవుతుందంటే వేషధారనే, బయటికి నటించేదిగానే ఉంటుంది తప్ప అది ఏది కూడా ఫలితం అనేది ఇవ్వదు. ఫలితం అనేది ఇవ్వదు. మనిషి ఏం చేస్తుందంటే సుఖంగా జీవించాలి అంతే. రాను రాను ఏమైపోతుందంటే సుఖాలు అనేవి పెరిగిపోతున్నాయి. మనిషి ఇంకేంటి రాను రాను అప్డేట్స్ కూడా వస్తున్నాయి. ఏంటంట పళ్ళు కూడా తోనుకొని వస్తుంటుంది. అలాంటి మిషన్ కూడా వచ్చేస్తున్నాయి. అవే పళ్ళు తోముతా, అవే ముఖం కడిగేస్తాయి, అన్నీ అవే చేస్తాయి. అలాంటి సుఖానికి మనిషి అనేది అలవాటు పైపోతూ వాక్యాన్ని కూడా ఏమైపోతుంది చెప్పండి? చాలా ఈజీగా తేలిగ్గా తీసేసుకుంటున్నాడు. ఏంగా వెళ్ళిపోతాంలే అంటే గుడ్డి నమ్మకంతో వెళ్ళిపోతున్నాడు. ఇలా సుఖంగా జీవించేస్తూ వెళ్ళిపోతానులే, ఏం కాదు, నేను కూడా క్రైస్తవునే కదా అనుకుంటున్నాడు. ఇది గురుగుల ఒక లక్షణం. అలా ఇంకో లక్షణం కూడా చూద్దాం. ఇంకేంటంటే బంధుత్వాల విషయంలో మరి ఎలా ఉంది మన యొక్క లక్షణాలు ఏంటి? బంధుత్వాల విషయాల్లో చూడండి, చాలామంది కూడా ఏం చేస్తారంటే మా వాళ్ళకైతే నేను చేస్తాను, ఇతర వాళ్ళకి ఏంటి నాకు అవసరం అంటే అవతల వాళ్ళ గురించి నాకు అవసరం లేదు. బంధువులు ఉన్నా సరే అండి, బంధువుల్లో కూడా కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకు ఇష్టమైన ఎలాంటి వారిని చూసుకుంటారు చెప్పండి? బంధువుల్లో కూడా మీ బంధువులు ఉన్నారు అనుకోండి, మీకు చాలామంది బంధువులు ఉంటారు, మీరు అందరితో మాట్లాడతారండి? అందరి బంధువులతో ఒకేలా ఉంటారా? అందరితో క్లోజ్గానే ఉంటారా? కొందరితో దగ్గరగా ఉంటారు, కొందరితో కొద్దిగా దూరంగా, ఇంకొందరితో ఏదో అట్లా. అంటే ఉన్నామా అంటే ఉన్నాం, బంధుత్వమా అంటే బంధుత్వం అంతే. వాళ్ళు దగ్గర వాళ్ళైనా సరే మన నచ్చలేదానికి ఏం చేస్తాం చెప్పండి? దూరంగా పెట్టేస్తాం. అందులో వాళ్ళకు నచ్చే లక్షణాలు ఏంటంటే బంధుత్వాల్లో కొంతమంది ఏం చేస్తారు చెప్పండి? కలర్ను చూజ్ చేసుకుంటారు. అంటే వాళ్ళ కలర్ నా కలర్ ఒకటే, అవునా కదా? కలర్ను చూజ్ చేసుకుంటారు కొంతమంది. అబ్బో వాళ్ళు తెల్లగా ఉన్నారు, నేను తెల్లగా ఉన్నా, వీళ్ళు అయితేనే నాకు మ్యాచ్ అవుతారు. కొంతమంది ఏం చేస్తారు? కలర్ను చూసుకుంటారు. ఇంకొంతమంది ఏం చేస్తారు చెప్పండి? ఆస్తులు, వాళ్ళ ఆస్తి నా ఆస్తి ఏంటి మ్యాచ్ అయింది. ఆస్తులు ఉంటేనే ఏం చేస్తారు? వాళ్ళతో మాటలు ఉంటాయి, పలకరింపులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు లేవనుకో ఏంటి? దూరం పెట్టేస్తారనమాట. అంటే అవసరం లేదు, వాళ్ళు బంధువులే కానీ ఏంటి అంత కాని వాళ్ళు, అంటే అంత పరిచయం లేని వాళ్ళు, మాకు అవసరం లేదు. ఎందుకంటే మాకు వాళ్ళకు చాలా తేడా ఉంది. ఏ విషయాల్లో? కలర్ విషయాల్లో కావచ్చు, ఆస్తి విషయాల్లో కావచ్చు, ఇంకేదైనా విషయాల్లో కావచ్చు. బంధువులైనా సరే ఏం చేస్తారు చెప్పండి? పక్కకు పెట్టేస్తారు. ఇది ఏంటి? లోకంలో ఉన్న మర్యాద. మరి నీ మర్యాద ఏంటి? క్రైస్తవునిగా నువ్వు కూడా అలా చేస్తున్నావా? ఆస్తిని బట్టి అంచనా వేస్తున్నావా? కలర్ను బట్టి అంచనా వేస్తున్నావా? ఇంకేదైనా బట్టి అంచనా వేస్తున్నావా? లోకంలో అయితే దీన్ని అన్ని బట్టి బంధుత్వాన్ని అంచనా వేస్తారు. అంటే ఒక బంధుత్వం కలవాలంటే వాళ్ళకి ఇవి కలవాలి, ఇవి ఉంటేనే వాళ్ళకి బంధుత్వం అనేది నిలబడుతుంది. మరి క్రైస్తవునిగా నీకు బంధుత్వం నిలవాలంటే ఏం కావాలి చెప్పండి? ఏం కలిస్తే మరి నువ్వు బంధుత్వాన్ని పెంచుకోవడానికి ఇష్టపడతావు? ఎలా ఉంటే నువ్వు బంధుత్వాన్ని కలుపుకోవడానికి ఇష్టపడతావు? ఎలా ఉంటాయండి? మనం కూడా అండి క్రైస్తవులు చెప్పుకుంటాం కానీ ఏంటి చెప్పండి? అందరితో అదే క్లోజ్గా ఉంటాం చెప్పండి. చాలామంది ఉంటారు బంధువులు, మనకు దగ్గర వాళ్ళైనా సరే అండి, చాలా దగ్గర రిలేషన్ అయినా కానీ ఏంటి చెప్పండి? మనకు నచ్చలేదు అనుకో ఏం చేస్తాం చెప్పండి? ఎవరో దూరం వాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళని దగ్గర తెచ్చుకొని మాట్లాడతాం, కానీ మన దగ్గర వాళ్ళని ఏం చేస్తాం చెప్పండి? దూరంగా నెట్టేస్తాం. కొంత సొంత అన్నలైనా, సొంత తమ్ములైనా, ఇంకేదైనా సరే ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాము? దూరంగా పెట్టేస్తారు. మరి క్రైస్తవునిగా దేవుని ఇచ్చిన ఆజ్ఞ ఏంటి మరి? ఇదేనా? క్రైస్తవుని చెప్పుకుంటూ నువ్వు గురుగువా లేకుంటే సంఘంలో పెరుగుతున్న గోధుమవా? నీ బంధుత్వాల్ని నువ్వు ప్రేమించినప్పుడు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని నువ్వు ప్రేమించినప్పుడు దేవుడిని ప్రేమిస్తావు చెప్పండి? దేవుడు ఏదైనా చేస్తేనే నువ్వు కూడా ఏం చేస్తావు చెప్పండి? ప్రేమిస్తావు. దేవుడు ఏమి ఇవ్వకుంటే నువ్వేం చేస్తావు? అవసరం లేదు, దేవునితో నాకు అవసరం లేదు అన్నట్టుగా ఏం చేస్తారు చెప్పండి? ఇది కూడా ఏంటి చెప్పండి?
గురుగుల్లో ఒక లక్షణం అంటే నచ్చిన వాళ్ళతోనే ఇష్టంగా ఉండడము, ప్రతి వారు బంధుత్వమైన దూరం పెట్టేసుకోవడము, బంధుత్వాన్ని దగ్గరగా తీసుకోపోవడము, ఇది కూడా ఏంటి గురుగుల యొక్క లక్షణము. తినండి ఒకసారి మత్తయి సువార్త చూద్దాం ఒకసారి 19వ అధ్యాయము 29వ వచనం వినండి ఒకసారి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 29వ వచనం. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను తల్లినైనను పిల్లనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును, ఇదియుగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. ఏంటంట యేసుక్రీస్తు వారు స్వయంగా మాట్లాడుతారు. ఏంటంట నా నామము నిమిత్తము ఏంటంట అన్నదమ్ములనైనను, ఇంకేంటంట అక్కజెల్లనైనను, తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును, ఇదియుగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. ఏంటంటే అండి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు చెప్పండి, ఏమని చెప్తున్నారండి యేసుక్రీస్తు వారే ఏమని చెప్తున్నారండి? ఇంతకుముందు చెప్పాను ఏంటంటే బంధుత్వాన్ని ఏం చేస్తాం మనము దూరంగా ఉంచుతాం, దానికి బలంగా ఉన్న మాట ఏంటి మరి యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు ఇక్కడ? ఏమంటున్నాడు యేసుక్రీస్తు వారు? ఏమని చెప్తున్నారు ఇక్కడ? నా నామం నిమిత్తం ఏంటంట అన్నదమ్ములనైనను ఏంటంట అక్కజెల్లెలనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన వాడు ఏంటంట 100 రెట్లు పొందుకున్నాడు. యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏమని చెప్తున్నారు? వదిలేసుకుంటే ఏమని చెప్తున్నాడు? 100 రెట్లు పొందుకుంటారని చెప్తున్నారు. మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పిన అర్థం ఏంటి? వదిలేసుకోవడం అంటే నిజంగా వదిలేసుకోవడమా? మరి వదిలేసుకోవడమా అండి? అంటే వాళ్ళను విడిచిపెట్టేయడమా? వదిలేయడం అంటే ఏంటి మరి? యేసుక్రీస్తు వారు చెప్తున్నా దాని భావంలో ఉంటే అర్థం ఏంటి? అసలు అర్థం ఏంటి ఒకసారి చూస్తే అక్కడ చెప్తున్నాడు 27వ వచనంలో పేతురు అడుగుతున్నాడు ఏంటంటే, ఇదిగో మేము ఏం చేశాము, సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించింది కనుక మాకేమీ దొరికిందని అడగ ఏమని చెప్తున్నాడు అక్కడ? యేసు వారితో ఇట్లనను పునరుత్థానం నందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇజ్రాయేల్ 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామం నిమిత్తము అన్నదమ్ములనైనను అక్కజెల్లెలనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వారు ఏంటంట 100 రెట్లు ఎక్కడ పొందుకుంటాడు? పరలోకంలో పొందుకుంటాడు. అంటే పరలోకంలో పొందుకుంటాడు, అవన్నీ 100 రెట్లు పొందుకుంటాడు. మరి ఇక్కడ విడిచిపెట్టమని చెప్పేస్తున్నాడు అందరినీ. విడిచిపెట్టమంటే ఏంటి చెప్పండి? బంధుత్వాన్ని. అంటే ఆ బంధుత్వం అనే బందీలో నువ్వు ఎప్పుడైతే ఉంటావు ఏం చేస్తావు చెప్పండి? నా వాళ్ళకైతే నేను చేస్తాను. బంధువులు ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి ఏం చేస్తాను చెప్పండి? బంధువులు ఎవరైనా దగ్గర బంధువులు ఏమైనా అన్నారనుకోండి మనల్ని ఏం చేస్తాం చెప్పండి? వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడతామా? ఏం చేస్తాము? ముఖం చాటేస్తాం, వాళ్ళతో ఇష్టపడము. అదే బంధుత్వం బయట వాళ్ళు ఏదో తిట్టారనుకోండి ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాము? బయట వాళ్ళు ఏమైనా అంటే ఏం చేస్తాం చెప్పండి? అది పెద్దగా పట్టించుకోము, అవసరం లేని కానీ తీసుకుంటాం. మరలా వాడు వచ్చి మాట్లాడి ఏం చేస్తాం చెప్పండి? తెలియకని అట్లే అని వదిలేస్తాం. అదే బంధువులు అంటే ఏం చేస్తాం చెప్పండి? చాలా గట్టిగా పట్టుకుంటారు. ఎందుకంటే బంధువులు అన్నారు కానీ ఏం చేస్తారు చెప్పండి? అవసరమైతే మాటలు దింపేసుకుంటారు, వాళ్ళతో మాట్లాడరు, ఇంకా చాలా చాలా పెద్ద పెద్ద వ్యవహారాలు అనేవి జరుగుతూ ఉంటాయి. బంధుత్వం ఏంటంటే ఇవన్నీ కూడా దాగుంటాయి. కాబట్టి మీరు ఏం చేయండి? చాలా జాగ్రత్తగా ఉండండి బంధుత్వ విషయాల్లో. బంధుత్వం అనేది ఏం చేస్తుందంటే చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. కానీ వాక్య విషయం ఎలా ఉండాలి? మనము దేవుని విషయానికి వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. నా నిమిత్తము ఎప్పుడైతే దేవుణ్ణి వ్యతిరేకిస్తారో వాళ్ళని ప్రేమించవద్దని చెప్పట్లేదు దేవుడు. ఎప్పుడు కూడా విడిచిపెట్టనంటే ప్రేమించవద్దని కాదు. అంటే అలాంటి దాని విషయాల్లో మీరు నెగ్లెక్ట్ చూపకండి, అంటే దాని విషయాల్లో మీరు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపకండి అని చెప్తున్నాడు.
ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఎవరికైనా ఇప్పుడు చూస్తే పెళ్ళిళ్ళు ఏం చేస్తారు చెప్పండి, కట్నాలు అనేవి తీసుకుంటూ ఉంటారా కదా. క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారు చెప్పండి, క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారు, కట్నాలు తీసుకుంటున్నారు. కానీ బైబిల్ ప్రకారం ఏంటి చెప్పండి, తీసుకోవద్దు. బైబిల్ ప్రకారం తీసుకోవద్దు, అవునా? తీసుకోవద్దనే విషయం తెలుసు కానీ ఏం చేస్తారు చెప్పండి, తీసుకునే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, చాలా తేలిగ్గా ఎవరి మీద నెట్టేస్తారు చెప్పండి, తల్లిదండ్రుల మీద. వాళ్ళ ఇష్టం అండి, మాకు సంబంధం లేదు, వాళ్ళు తీసుకుంటే తీసుకొని లేకుంటే లేదు, అవునా కదా. తల్లిదండ్రుల మీద నెట్టేస్తారు. కానీ వాక్యం ఏం చెప్తుంది చెప్పండి, ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది, తీసుకోవద్దని చెప్తుంది. వాక్య ప్రకారం ఏం చేయాలి చెప్పండి, వద్దని వాళ్ళకి సంజాయించాలో వద్దా, వాక్యం నీకు తెలుసు వద్దని చెప్పాలా వద్దా. కానీ నువ్వేం చేస్తావు చెప్పండి, నీకు కూడా ఏంటి తీసుకోవాలి, తీసుకోవాలని ఆశ ఉంది కనుక నువ్వేం చేస్తావు చెప్పండి, వాళ్ళ మీద నెట్టేస్తావు. ఏం చేస్తున్నావు నువ్వు, బంధుత్వాన్ని ఏం చేస్తున్నావు, కలుపుకోవడానికి దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నావు, అవసరం లేదు నాకు. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ అనేది వస్తే ఏం చేయి, విడిచిపెట్టడం అంటే ఏంటి, వద్దని వాళ్ళకి సర్ది చెప్పడం అంతే. వాళ్ళతో పాటు కలిసిపోవడం కాదు. తప్పని చెప్పినప్పుడు ఏం చేయాలి, ఆ తప్పును నువ్వు తప్పని చెప్పాలి. కానీ వాళ్ళతో కలిసిపోయి వాళ్ళు వదిలేస్తారేమో, వాళ్ళు విడిపోతారేమో, వాళ్ళ మాట వినకుంటే ఏమవుతుందో, నీకు దేవుడు ఎక్కువనా లేకుంటే వీళ్ళు ఎక్కువనా. విడిచిపెట్టడం అంటే ఏంటి, చాలామంది విడిచిపెట్టడం అంటే ఏమనుకుంటారంటే అంటే వదిలేసేయడం, వాళ్ళని పట్టించుకోకపోవడము, వాళ్ళను బయటికి వదిలేయడము, వాళ్ళతో పాటు ఉంచుకోకపోవడం. బైబిల్ అక్కడ చెప్పట్లేదండి అలా వాక్యం అనేది అక్కడ చెప్పట్లేదు. మరి ఏమని చెప్తుంది, వాక్య విషయాలకు విరుద్ధంగా ఉంటే వాళ్ళకి ఏం చేయి, సర్ది చెప్పాలి, వాళ్ళకు అర్థమయ్యేలాగా వివరించు. అది విడిచిపెట్టడం అంటే. వాళ్ళ మాట పట్టుకొని నువ్వు కూడా వాళ్ళలో కలిసిపోకు. నా నామం నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్కజల్లనైను, పిల్లనైనను, ఇంకేంటంటే భూములనైనను, వీళ్ళందరినీ విడిచిపెట్టడం అంటే ఏంటి, జాగ్రత్తగా నువ్వు క్రైస్తవునిగా మసలు కూడా నీకు తెలిసిన తర్వాత ఆ వాక్యానుసారంగా నీ బ్రతుకును మలుచుకోవడము, ఆ వాక్యానికి తగ్గట్టుగా నీ బ్రతుకు జీవింపజేసుకోవడము. అంతేగాని వాళ్ళతో కలిసిపోయి వాళ్ళు అన్నారు కదా, వాళ్ళు విడిపోతారు కదా, మరి ఇంకేమైనా అవుతుందేమో, ఇది అన్నీ కూడా ఏంటి చెప్పండి, ఏంటి అంటి పెట్టుకున్నాడు. అంటే దానికి ఒక సర్ది చెప్పుకోవడం. వీనికి ఇష్టం ఉన్నా సరే ఏం చేస్తారు చెప్పండి, వాళ్ళ మీద తోసేయడము, వాళ్ళ మీద అనడము, ఇలాంటివన్నీ కూడా ఏంటి, గురువు యొక్క లక్షణం. నీ లోపల ఏదో పెట్టుకొని ఇతరుల మీదకి తోసేయడం అది కరెక్ట్ కాదు. కాబట్టి బంధుత్వంలో విడిచిపెట్టడం అంటే ఇలాంటిది కాదు. ఎలాంటిది, దేవుని వాక్యానుసారంగా నువ్వు కట్టుబడి వాళ్ళకు సర్ది చెప్పడము. అలాగే యేసుక్రీస్తు వారు ఇంకో మాట కూడా ఉన్నారు, ఏంటంటే భూమి మీదకి నేను ఏంటి సమాధానం కలగజేయ వచ్చిందని మీరు అనుకుంటున్నారా. కానీ ఏంటి ఏమని చెప్పాడు చెప్పండి, చూడండి సార్, లూకా సువార్త 12వ అధ్యాయము 51వ వచనం చూడండి. ఏంటంటే నేను భూమి మీద సమాధానము కలగజేయ వచ్చిందని మీరు తలంచుకొనిచున్నారా, కాదు. ఏంటంట, భేదమునే కలగజేయ వచ్చి తిని మీతో చెప్పుచున్నాను, ఇప్పటి నుండి ఏంటంట, ఒక ఇంటిలో 5 వేడుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురికి విరోధముగా 2 ముందును, తండ్రి కుమారునికిని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలు అత్తకును విరోధులుగా ఏంటంట ఉందురు. చాలామందికి ఆనందపడే వాక్యం ఏంటి చెప్పండి, ఇది ఏంటంట, కింద మాటలు చెప్తే ఏంటంట, అత్త కోడలికిని, కోడలు అత్తకును ఏంటంట విరోధంగా ఉంటారు. ఎవరు చెప్పారు ఇక్కడ మాట్లాడుతున్న, ఎవరు చెప్పండి, యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నారు చెప్పండి, ఎట్లా వాళ్ళ కంపల్సరీగా వాళ్ళిద్దరి మధ్యలో ఏంటుంటాయంట గొడవలు ఉంటాయి. యేసుక్రీస్తు వారు చెప్పారు, మీరేంటండి మా మధ్యలో చెప్పేది, ఆ గొడవలనే యేసుక్రీస్తు వారు చెప్పాడు. కంపల్సరీగా ఏంటంట అత్త కోడళ్ళకి గొడవలనే ఉంటాయి, తల్లిదండ్రుల మధ్య గొడవలనే ఉంటాయి, అవి యేసుక్రీస్తు వారే చెప్పారు. మీరేంటి ఏ గొడవలు లేకుండా సమాధానంగా ఉండండి అని చెప్తారు. ఇక్కడ కూడా ఏం చేస్తారు చెప్పండి, వాక్యాన్ని ఏం చేస్తారు చెప్పండి, తప్పుగా అర్థం చేసుకున్నారు. అవునా కదా, తప్పుగా అర్థం. ఎందుకంటే వాక్యంలో లోతు అనేది గ్రహించకుండా ఏంటంట ఇలాగో కంపల్సరీ ఏమైపోతుందో చెప్పండి, ఒకరికొకరికి ఎలాగో పడదు లోపల ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి మాట్లాడతారు. ఇది యేసుక్రీస్తు వారే చెప్పారు. ఇది ఓకే, బైబిల్ ఏం చేస్తుంది, సపోర్ట్ చేస్తుందా బైబిల్ దీనికి, ఓకే చేస్తుందా అంటే అగ్రి చేస్తుందా, ఇలా ఉన్నా పర్లేదు అని చెప్తుందా బైబిల్,
యేసుక్రీస్తు వారు అక్కడ ఏమని చెప్తున్నారు చెప్పండి? నేను భూమి మీద సమాధానం కలుగజేయ వచ్చుతున్నానని మీరు తలంచున్నారా? కాదు, భేదమునే కలుగజేయ వచ్చుతున్నానని మీతో చెప్పుచున్నాను. ఇప్పటి నుండి ఒక ఇంట్లో 5 వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురికి విరోధముగా 2 ఉందురు. తండ్రి కుమారునికిని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలు అత్తకును విరోధంగా ఉందురు. దేన్ని బట్టి ఉంటారు చెప్పండి? ఇలా ఒకవేళ కొడుకు క్రీస్తు నమ్ముకున్నాడు అనుకోండి, ఇంట్లో ఉన్న 5 మంది కుటుంబ సభ్యులు అనేది నమ్ముకోలేదు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? అక్కడ ఎలా ఉంటుంది చెప్పండి? ఒక ఫంక్షన్కే కానీ దేనికైనా వెళ్ళాల్సి వచ్చిందండి, ఏదైనా శుభకార్యానికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ శుభకార్యానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? కొన్ని సాంప్రదాయాలు అనే వాళ్ళకు ఉంటాయి. ఆ సాంప్రదాయం ప్రకారం ఏం చేయాలి చెప్పండి? ఆ సాంప్రదాయాల ప్రకారంగా చేయాలి. ఎందుకు? ఇంట్లో 5 మంది ఉన్నాక 5 మంది ఏది చేస్తే అది వీడు కూడా చేయాలి. వీడేమంటాడు చెప్పండి? ఇప్పుడు క్రీస్తు నమ్ముకున్నాడు ఏమంటాడు చెప్పండి? ఏమంటారండి? చేస్తానంటాడా? ఏమంటాడు? నాకు వద్దు, నాకు అవసరం ఇలాంటివి నేను చెయ్యను, నేను క్రీస్తు నమ్ముకున్నాను, క్రీస్తు నా స్వరక్షకుడుగా నేను అంగీకరించాను కనుక నేను దీన్ని చెయ్యను. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? 5 వీడు ఏమైపోతాడు? వ్యతిరేకం అవుతాడు. ఇంట్లో 3 నమ్ముకున్నారు అనుకోండి, ఇంకా 3 ఏం చేస్తారు చెప్పండి? ఓ నువ్వే నమ్మవలే క్రీస్తుని, ఎంతోమంది నాతో ఉన్నవాళ్ళు ఉన్నారు, నువ్వేంటి చేయనంటావు, నువ్వేంటి విననంటావు అంటారా అనరా? ఏమవుతుంది? ఇంట్లో గొడవ అవుతుంది. అంటే 3 నమ్ముకుంటే 3 నమ్మలేదానికి ఏమవుతుంది? కంపల్సరిగా వాళ్ళ 6 మధ్య ఏమవుతుంది? కొన్ని గొడవలు అనేవి, భేదాభిప్రాయాలు అనేవి ఏర్పడతాయి. నేను చేస్తే నువ్వేం చేయవు, నువ్వు కూడా మా కుటుంబంలోనే పుట్టావు కదా, మాతోనే పుట్టావు కదా, మాతోనే పెరిగావు కదా, మేము చేస్తున్నప్పుడు నువ్వెందుకు చేయవు? వస్తాయా రావా భేదాభిప్రాయాలు? కొడుకుకు తండ్రికి వస్తాయా రావా? ఏంట్రా నీకంటే నేను ముందు పుట్టా, నువ్వు నాకు చెప్తున్నావు అంటారా అనరా? ఇవన్నీ జరుగుతాయా జరగవా? యేసుక్రీస్తు వారు అన్నది ఆ ధోరణిలో. మరి మనం అర్థం చేసుకుంది ఏ ధోరణిలో? క్రైస్తవం అర్థం చేసుకుంది ఏ ధోరణిలో చెప్పండి? యేసుక్రీస్తు వారు చెప్పారండి ఏంటి? ఇవన్నీ విరోధాలు ఉంటాయి, ఇవన్నీ కూడా ఏంటి? కామన్. ఇవన్నీ క్రైస్తవంలో కామన్. సంఘమే బయట విషయాలు కూడా యేసుక్రీస్తు వారు చెప్పారు, సంఘంలో ఉన్న విషయాలు కూడా యేసుక్రీస్తు వారు చెప్పారు. సంఘంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి? క్రైస్తవునిగా ఉండాలి. సంఘం దాటితే ఎలా ఉండాలి? అత్త కోడలికిని, కోడలు అత్తకిని, కుమారుడు తండ్రికిని, తండ్రి కుమారునికిని ఏంటంట? విరోధంగా ఉండాలి. యేసుక్రీస్తు వారు చెప్పాడు అన్నీ జరుగుతాయని. అవన్నీ బయట జరిగాయి, ఇవన్నీ లోపల జరిగాయి. ఇవేంటి లక్షణాలు? ఎవరి లక్షణాలు? మరి ఎవరి లక్షణాలు అండి? గురువు లక్షణాలు. యేసుక్రీస్తు వారు చెప్పిన అర్థం ఏంటి? అక్కడ భావం ఏంటి? దాన్ని అర్థం చేసుకుండా సమాజం చేస్తున్న తప్పేంటి? మరి ఎలా మెదులుతున్నారు సమాజంలో? ఎలా ఉంటున్నారు? మరి గురుగులా లేకుంటే గోధుమల సంఘంలో కలిసే పెరుగుతాయంట. రెండు కూడా ఎలా ఉంటాయంట? 2 కూడా దగ్గర గుర్తుపట్టలేనంతగా ఉంటాయి. 2 చూడడానికి ఒకే పోలికగా ఉంటాయి, కానీ కోత సమయానికి అవేంటో తెలుస్తుంది. ఇంకా చూద్దాం, చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం వస్తుంది చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు, మేము బలహీనులము, మీరు బలవంతులు, మీరు గనులు, మేము ఘనహీనులము. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబర్లము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలువ వరమైన నివాసము లేక ఉన్నాము, సహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడియో దీవించున్నాము, హింసింపబడియో ఏంటంట? ఓర్చుకొనుచున్నాము, దూషింపబడియో బతిమిరాడు కొనుచున్నాము, లోకమునకు ఏంటంట? మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఏంటంట? ఎంచబడుతున్నాము. ఏంటంట? గోధుమ యొక్క లక్షణం ఏంటంట అండి? మంచి గోధుమ యొక్క లక్షణం ఏంటంట? ఎలా ఉంటుందంట? గోధుమ లోకానికి ఎలా ఉంటుంది చెప్పండి? వెర్రివారిగా ఉంటుందంట. అంటే ఇప్పుడు విర్రోడురా చూస్తే వీనికి ఏమీ తెలియదురా అన్నట్టు ఎలా ఉంటుందంట? వెర్రివారిగాను. ఏంటంట? ఇంకేంటి? బలహీనులుగాను. ఇంకెలా ఉంటారు? దెబ్బలు తింటూ. ఇంకేమని చెప్తున్నాడు? స్వహస్తాలతో ఏంటంట? పని చేసుకుంటూ. ఇంకేంటి? హింసింపబడుతూ కూడా ఏం చేస్తారంట?
ఓర్చుకుంటారు. ఇంకేంటి, దూషింపబడుతున్నా కానీ ఏంటంట, బతిమిలాడుకుంటారు. లోకానికి ఎలా ఉంటారు, మురుగ్గాను, అందరికీ పెంటగాను. క్రైస్తవులుగా జీవించే వాళ్ళ గోధుమ యొక్క లక్షణం అనేది ఎలా ఉంటుంది, ప్రతి దానికి కూడా ఓర్చుకునే స్వభావము, ప్రతి దానికి కూడా తాళే స్వభావం అనేది ఉంటుంది క్రైస్తవునిగా. మరి ఇలాంటి క్రైస్తవునివే అండి నువ్వు? ఇలాంటి క్రైస్తవులేనా? ఎవరేమని అంటే బదులు దూషించకున్నావా? ఎవరైనా హింసిస్తే మరలా హింసించకుండా ఉన్నావా? చెప్పండి. అలాగే ఉంటున్నారా క్రైస్తవులుగా లోకంలో? దేవుడు కోరుకుంటున్న క్రైస్తవులుగా ఉంటున్నారా, లేకుంటే ఇంకేదైనా దారి తప్పిన క్రైస్తవులుగా ఉన్నామా? దూషిస్తే మరలా దూషించాలి. ఎందుకు? దూషణకు ప్రతిదూషణ చేయడానికి ఏమనుకుంటారు లోకంలో? చేతగాని వాళ్ళు అనుకుంటారు, ఇంకేదో అనుకుంటారు. మరలా ఇంకెక్కువ దూషిస్తారు అని మరలా నువ్వు కూడా అలాగే దూషిస్తున్నావా? కానీ అక్కడ చెప్తే ఏంటంటే ఏమని చెప్తున్నారు అక్కడ? దూషింపబడి ఏమని చెప్తున్నారంట, బతిమిలాడుకొనుచున్నాము. హింసింపబడి ఏం చేస్తున్నామంట, ఓర్చుకొనుచున్నాము. నిజమైన గోధుమ యొక్క లక్షణం ఏంటంటే చెప్పండి, ఏం చేస్తుంది? ఓర్చుకుంటుంది, బతిమిలాడుతుంది. మరి సంఘంలో ఇలా ఎదుగుతున్నారా అండి? ఇలాగే ఉన్నారా, లేకుంటే గురుగుల్లా ఉన్నారా? గురువు యొక్క లక్షణం ఏంటి చెప్పండి? దూషిస్తే దూషిస్తుంది, కొడితే మరలా కొడుతుంది, తిడితే మరలా ఏం చేస్తుంది, తిడుతుంది. ఇలా అవుతుందంటే కారణం ఏంటి? నువ్వు సంఘంలో పెరుగుతుంది ఏంటి చెప్పండి? నువ్వు గోధుమ నువ్వు అనుకుంటున్నావు కానీ ఏంటి, గురుగువే. ఈ అన్ని లక్షణాలు ఉంటే నువ్వు గోధుమ ఎలా అవుతావు చెప్పండి? గోధుమ ఎలా అవుతావు నువ్వు? క్రీస్తు యొక్క పంటలు నువ్వు గోధుమగా ఉండలేవు, నువ్వు గురుగువే. ఇంకా కొద్ది లక్షణాలను చూద్దాం. చూడండి, ఇంకా ఆదికాండము, ఇంకేంటి ఇంకో విషయాన్ని, అక్రమం అనే విషయాన్ని గురించి చూస్తున్నాం. ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనం వినండి ఒకసారి. ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం అందరికీ తెలిసిన విషయమే. చూడండి ఒకసారి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తన అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు ఏంటంట 120 ఏండ్లగునని చెప్పిన. ఏంటంట, నా ఆత్మ ఏంటంట నరులతో ఎల్లప్పుడూ వాదించదు. నరమాత్రులని కింద ఏమని చెప్పండి, కింద ఫుట్ నోట్లో రాయబడింది. ఏంటంట, ఏమనుంది కింద ఫుట్ నోట్లో? ఏమనుందండి? నరమాత్రులు అని కింద ఏమనుంది? ఏంటంట, శరీరులు. ఏంటంట, దేవుడు ఏమని చెప్తున్నాడు? వాళ్ళ అక్రమ విషయాలు ఎలా ఉన్నారు? దేవుడు ఎలా ఉండాలనుకున్నాడు? మనిషి ఎలా ఉంటున్నాడు? ఎలా ఉండాలనుకున్నాడు అండి? దేవుడు ఎలా ఉండాలనుకున్నాడు? అక్కడ నరమాతులను రాయిస్తే ఏమని చెప్పాడు చెప్పండి? శరీరులను రాయించాడు. మరి దేవుడు ఎలా ఉండాలనుకున్నాడు? అసలు ఎలా ఉండాలనుకున్నాడు? ఆత్మానుసారంగా ఉండాలనుకున్నాడు. దేవుడు ఎలాంటి వాడు చెప్పండి? ఆత్మ. దేవుడు ఆత్మ కనుక ఆయన నమ్మేవారు ఎలా ఉండాలి? ఆత్మతోనూ సత్యంతోనూ ఉండాలి. కానీ ఎలా అయిపోయారు చెప్పండి? భూమి మీదకి వచ్చిన తర్వాత ఎలా అయిపోయారు? శరీరులు. అంటే భూమి మీద ఏమైపోయారు? అక్రమంగా నడవడం అనేది మనిషి ప్రారంభించాడు. ఆత్మానుసారంగా మనిషి జీవించలేదు. మరి ఎలా జీవిస్తున్నాడు? శరీరానుసారంగా జీవిస్తున్నాడు. శరీరానుసారంగా జీవించడం అంటే ఏంటి? మరి తన ఇష్టం చొప్పున, తన కోరిక చొప్పున, తనకి ఏదైతే నచ్చుతుందో, తనకి ఏదైతే చేయబుద్ధి అవుతుందో, తనకి ఏదైతే ఇంపుగా అనిపిస్తుందో దాన్నే చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఆత్మానుసారంగా అవసరం లేదు, పట్టించుకోడు. ఇక ఆత్మ విషయం అనేది పక్కకు పెట్టేస్తాడు. మరి ఏ విషయంగా ప్రవర్తిస్తాడు? శరీరానుసారిగా ప్రవర్తిస్తాడు. నాకు శరీరం ఉంది, నేను కష్టపడతాను, నా ఇష్టానుసారంగా నేను బ్రతికేస్తాను. దేవుడు ఏం చేశాడు? వదిలేశాడు. వాళ్ళ అక్రమ విషయంలో ఏమైపోయారు? నరమాత్రులైన వారి శరీరులే ఆత్మానుసారులుగా మారట్లేదని దేవుడు చెప్తున్నాడు. ఇంకా చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం. మత్తయి సువార్త 24:12 ఏంటంటే, అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతం వరకు సహించిన వాడెవడు ఏంటంట, వాడే రక్షింపబడును. చూడండి, మనుషులు ఏం సంప్రదిస్తుందంటండి?
ఏమవుతుందంట? విస్తరిస్తుంది. ఏం విస్తరిస్తుందంట? అక్రమం అనేది విస్తరిస్తుంది మనిషిలో. క్రమం అనేది లేదు. శరీర పరంగా మనిషి ఏం చేస్తున్నాడు? ఎదిగిపోతున్నాడు. అలా ఎదిగిపోతే ఏమవుతుందంట? ప్రేమ అనేది చల్లారిపోతుంది. ప్రేమ అనేది ఉండదు. తన మీద తనకే ప్రేమ ఉంటుంది తప్ప పక్కోని మీద ఎవరి మీద కూడా ప్రేమ అనేది ఉండదు. ఎవరి గురించి కూడా ఆలోచించే పరిస్థితిలో మనిషి లేడు. దీని గల కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారు చెప్పిన సూచనలు ఏంటంట? అంత్య దినాల్లోకి వస్తారు ఏమవుతుందంటే అనేకుల ప్రేమ ఏమవుతుంది? చల్లారుతుంది. ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు, బంధుత్వాలు ఇవన్నీ కూడా ఏవి ఉండవు. పట్టించుకోరు. అసలు పట్టించుకునే పరిస్థితిలో మనిషి ఉండడు. దీని గల కారణం ఏంటంటే అక్రమం విస్తరిస్తుంది మనిషిలో. స్వార్థం అనేది పెరిగిపోయింది. నా అనే గర్వం అనేది పెరిగిపోయింది. ఇవన్నీ పెరిగిపోయి ఏమైపోయింది చెప్పండి? అవతల వారి గురించి పట్టించుకునే ఆలోచన కానీ ఆలోచించే సమయం కానీ మనిషి ఇవ్వట్లేదు. ఇంకా చూద్దాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చూడండి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడిన వారిని ఏంటంట? ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండుడి. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చెయ్యకుండా ఏంటంట? చూసుకొనుడి. ఏమని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికి సంఘానికి రాస్తూ చెప్తున్నాడు ఏంటంట? అక్రమముగా నడుచుకునే వారికి ఏం చేయాలంట? బుద్ధి చెప్పండి అని చెప్తున్నాడు. ఇంకేంటి? బలహీనులకు ఏంటి? ఊతనీయండి. అందరి ఎడల ఏం చేయాలంట? దీర్ఘశాంతం కలిగి ఉండాలి. నీ అంతా నువ్వే నిర్ణయం తీసుకొని అయిపోయింది వదిలేస్తా అని అనుకోదు. ఏం చేయాలంట? దీర్ఘశాంతం. దేవుడు అలా దీర్ఘశాంతం చూపిస్తున్నాడు కనుక ఇంకేంటి? మనం భూమి మీద ఏమవుతుంది? ఇంకా ఆయుష్ అనేది పొడిగింపబడుతూ వస్తుంది. ఇంకా చెప్తూ మాట్లాడుతున్నాడు ఏంటి? ఎవడును కీడునకు ప్రతి కీడును ఎవరికైనా చేయకుండా ఏం చేసుకోవాలంట? చూసుకోండి. ముఖ్యమైన విషయం ఏంటంట? ఎవడైనా నీకు కీడు చేస్తే వాని మనసులో ఉంచుకొని నేను ఎలాగైనా సరే దెబ్బ తీయాలని అలాంటి ఆలోచన అనేది మనసులో నుంచి ఏం చేయాలంట? తీసేయి. ఫస్ట్ అలాంటి ఆలోచన ఉంటే ఏం చేయి? ఫస్ట్గా నువ్వు దాన్ని తీసేసేయి. కీడుకు ప్రతి కీడు అనే ఆలోచన ఫస్ట్ ఏం చేయి? తీసేయాలి. ఎందుకంటే మంచి దినములు చూడగోలు వారు ఏంటంట? ఏం చేస్తారంట? కీడైనది వదిలేస్తాడు. కీడైనది చెయ్యకుండా ఏం చేస్తాడు? వదిలేస్తాడు. కపటపు మాటలు పలకకుండా తన నాలుకను ఏం చేస్తాడు? కాచుకుంటాడు. ఎందుకు? ఒక మంచి రోజు చూడాలంటే ఏం చేయాలి? ఇలా మన శరీరాన్ని అదుపులో ఉంచుకోవాలి. మనం ఆత్మానుసారులుగా జీవించడానికి మొదలు పెట్టాలి. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక చూడండి 3వ అధ్యాయం 11వ వచనం. మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అట్టి వారు నెమ్మదిగా పని చేసుకొనుచు సొంతముగా సంపాదించుకున్న ఆహారము భుజింపవలన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వారికి ఆజ్ఞాపూర్వకంగా ఏంటంట? హెచ్చరించున్నాము. ఇంకా మరలా చెప్తే ఏంటంట? కింది వచనాలు చెప్తున్నాడు ఏంటంట? ఏమని చెప్తున్నాడండి? సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో విసుకవద్దు. ఏంటంట? మేలు చేయుటలో విసుకవద్దు అని చెప్తున్నాడు. ఇంకేంటంట? ఒకవేళ పని లేకుండా పని పాట లేకుండా ఖాళీగా ఎవరు కూడా కూర్చోవద్దు. ఏమని చెప్తున్నాడండి? ఏదో ఒక పని చూసుకొని నెమ్మదిగా పనికి అలవాటు పడండి. ఆ వచ్చిన డబ్బులతోనే తినడానికి నేర్చుకోండి. పర్ల జోలికి వెళ్ళి తినే అలాంటి అవకాశాలు అనేవి తెచ్చుకోదని చెప్తున్నాడు. ఇంకా చూడండి అతిశయం. ఇంకా గలతీయులకు రాసిన పత్రిక ముగించుకుందాం. 6వ అధ్యాయం 14వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమవునుగాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. ఏంటంట? అతిశయం విషయానికి వస్తారని చెప్తున్నారు. ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ చెప్తుంది ఏంటంట?
నాకు అతిశయం ఏమైనా ఉందంటే, నాకు అతిశయ కారణంగా అంటే నాకు గొప్పతనంగా ఏదైనా ఉందంటే ఏంటంట, ఏమని చెప్తున్నాడు అన్న, గొప్ప ఏంటంట, ఏమని చెప్తున్నా అండి, మరి దేని యందైనా నేను అతిశయించడం నాకు చెప్తున్నాడు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప, ఏమని చెప్తున్నాడు, ఆయన శ్రమల్లో నెరవేర్పు తప్ప, ఆయన ఏదైతే బాధ్యత అప్పగించాడో ఆ బాధ్యత నెరవేర్చడం తప్ప మరి ఏది కూడా లోకంలో ఏంటంట ఆయనకు అతిశయ కారణంగా లేదు. ఆయనకు అంటే గొప్పగా చెప్పే తగ్గట్టుగా ఏది కూడా లేదు. క్రీస్తు ఏ మాటలైతే చెప్పాడో దాన్ని కొనసాగించుకుంటూ ముందుకెళ్ళిపోవడమే, అలాంటి దానిగా తన శరీరాన్ని మలుచుకొని నలగొట్టుకోవడమే, అదే తనకు ఏమైపోయింది, అతిశయంగా అనిపిస్తుంది తప్ప మరి ఏది కూడా తనకేంటి అతిశయంగా అనిపించట్లేదు. తనకున్న డబ్బు కానీ, తనకున్న ప్రతీది కూడా, సంఘాలు కానీ ఏవి కూడా ఏంటంట, అవి ఏవి కూడా ఏంటి పెద్దగా అనిపించట్లేదు. నన్ను నేను నలగొట్టుకొని క్రీస్తుకు లోబడ్డమే నాకేంటి గొప్ప అతిశయము, దేవుడిచ్చిన గొప్ప వరము అని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. మరి మనకి ఎలాంటి దాని మీద అతిశయం చెప్పండి? మనకు నాస్తిని బట్టి, అంతస్తుని బట్టి, ఇంకేదన్నా బట్టి, ఉద్యోగాలని బట్టి ఏదైనా ఉంటే ఏంటి, అవన్నీ కూడా ఏంటి వృధా అయినవే, అవన్నీ కూడా పనికిరానివే. ఒకవేళ ఇలాంటి వారిగా మనం ఉంటే, చెప్పిన లక్షణాల్లో ఇలాంటి వారిగా మనం ఉంటే మనం ఏంటి చెప్పండి, సంఘంలో పెరుగుతున్న ఏంటి మరి, గోధుమవా గురుగుమా చెప్పండి, ఏంటి చెప్పండి, గురుగులమే. సంఘంలోనే మంచి వాళ్ళ మనం అనుకుంటూ ఏంటి చెడ్డవారిగా పెరుగుతున్న గురుగులము, ఒకవేళ ఇలాంటి లక్షణాలు అంటే ఏంటి, దేవదూతలు వచ్చి కోసి పీకేయకముందు ఏం చేయాలి, మనం ఏం చేసుకోవాలి, వాటిని తుంచేసుకోవాలి. అలాంటివన్నీ తుంచేసుకుంటే ఒక మంచి గోధుమగా మారడానికి దినదినము దేవుడు ఏం చేస్తున్నాడు, నీకు అవకాశాలు ఇస్తున్నాడు, ఎన్నో అవకాశాలని సద్వినియోగం చేసుకుంటేనే ఒక మంచి భవిష్యత్ అనేది మనకు ఉంటుంది. పర్లేదు, ఏం కాదు, ఇలానే ఎన్నో మాటలు నా దగ్గరకు వస్తాయి కదా, ఏమవుతుందిలే అని మనం నెగ్లెక్ట్ చేసామనుకో, ఏమవ్వాలో అదే అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఆలోచించాలని కోరుకుంటూ ఈ చిన్ని మాటలు ముగిస్తాం. తలవంచుకొని ప్రార్థించుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి నాయన, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు నాయన మీరు మా మధ్య నుండి మీ విలువైన మాటలు నాయన మాకు వినిపించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నాయన. విన్న ప్రతి మాట నాయన మా హృదయంలో భద్రపరుచుకుని నాయన, నీ వాక్యానుసారంగా మా బ్రతుకులను కట్టుకున్నటకు నాయన అటు కృపను మహద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి నాయన. అలాగే జరగబోయే పాఠంలోనూ బలను నాయన తోడుగా ఉండి మీకు మహిమకరంగా జరిగే అటు కృపను మహద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన మనల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.